సో నేను ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. ఈ ప్లేన్ తీసుకుని దీనికి గ్రాస్ టెక్స్చర్ అప్లై చేసి దానికి గ్రాస్ అనేది క్రియేట్ చేస్తాను. సో అలా ఏంటంటే మనకి గ్రాస్ లుకింగ్ అనేది చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. లేదు ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. గ్రాస్ ఇమేజ్ తీసుకొని దానికి గ్రాస్ అప్లై చేసినా కూడా మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఇలా 2 డిఫరెంట్ టైప్స్లో చేసినా కూడా రెండు ఒకటే రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక గ్రాస్ టెక్స్చర్ తీసుకొని దీనికి అప్లై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఏదో ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక గ్రాస్ టెక్స్చర్ అనేది తీసుకుందాం. సో నేను ఈ టెక్స్చర్ అనేది దీనికి అప్లై చేశాను. సో ఇప్పుడు దీనికి ఏంటంటే గ్రాస్ టెక్స్చర్ అనేది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనకి దీనికి గ్రాస్ క్రియేట్ చేద్దాం. దానికి ఏంటంటే ఇక్కడ మనకి పార్టికల్ సిస్టంలో ఇక్కడ పార్టికల్స్ ఒకటి అనేది యాడ్ చేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పార్టికల్స్ యాడ్ అయితే ఇప్పుడు ప్లే చేసి వస్తే మనకి పార్టికల్స్ అనేది యాడ్ అయింది. పక్కన మనకి హెయిర్ అనేది ఒక సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్రాస్ అనేది యాడ్ చేసాం కాబట్టి దాని యొక్క టెక్స్చర్ అనేది దీనికి అప్లై అయింది. ఫర్ సపోజ్ ఇది ఎంటీగా ఉంటే మనకి ఆ గ్రాస్ అనేది కూడా వైట్ కలర్లో ఎంటీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి గ్రాస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఎన్ని హెయిర్ పార్టికల్స్ అనేది కావాలనేది ఇక్కడ మనం నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి హెయిర్ పార్టికల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ హెయిర్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ హెయిర్ లెంత్ నేను 0.2 అనేది తీసుకుంటున్నాను. అండ్ మనకి గ్రాస్ అనేది ఈ హైట్లో బాగా కనిపిస్తుంది. ఓకేనా. సీడ్ అనేది ఏంటంటే సీడ్ మనకి ఇది ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సీడ్ చేంజ్ చేసే కొద్ది మనకి ఆ గ్రాస్ యొక్క అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫిజిక్స్ అనే ఒక ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో మనకి బ్రౌన్ అనేది ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తానంటే 0.2 అనేది తీసుకుంటున్నాను. ఓకేనా. మనకి ఇక్కడ గ్రాస్ లాగా మనకి ఇది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని చేంజ్ చేసేటప్పటికి మనకి ఆ గ్రాస్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది. దాని యొక్క షేప్ అనేది చేంజ్ చేసుకుంటుంది. అండ్ ఫర్ సపోజ్ దీనికి 0.04 తీసుకున్నామంటే మనకి లిటిల్ బిట్ చిన్న బెండ్ అనేది గ్రాస్ అనేది రావడం జరుగుతుంది. అదే ఫర్ సపోజ్ 0.2 తీసుకుంటే ఆర్ 0.1 తీసుకుంటే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ డ్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్యాంప్ అనేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రాస్ అనేది దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయ్యి డైరెక్షన్స్ కూడా చేంజ్ అయింది. సో ఈ డ్యాంప్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఆ గ్రాస్ యొక్క బెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే లైక్ మనకి గ్రాస్ అనేది ఫోల్డ్స్ అవుతుంటాయి. దీని యొక్క సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ దాని యొక్క ఫోల్డ్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. అండ్ సీడ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్లో మనకి హెయిర్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ చేంజ్ చేస్తే మనకి దాని యొక్క ప్యాటర్న్ అంటే హెయిర్ అనేది పార్టికల్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను షేడ్ ఎడిట్లోకి వెళ్తున్నాను. అండ్ ఈ ప్లేన్కి నేను ఏం చేస్తానంటే గ్రాస్ గ్రీన్ కలర్ కాబట్టి మనం ఒక గ్రీన్ కలర్ అనేది దీనికి అప్లై చేద్దాం. డార్క్ గ్రీన్ కలర్ అనేది దీనికి అప్లై చేస్తాను. అండ్ మనకి రియల్ టైంలో చూస్తే మనకి ఇక్కడ గ్రాస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే హెయిర్ పార్టికల్ సిస్టంలో ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫిజిక్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్రౌన్ అయినా ఉంది. దీన్ని ఏంటంటే 0.02 తీసుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ పార్టికల్ యొక్క థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. సో దానివల్ల మనకి ఏంటంటే అది గ్రాస్ రియలిస్టిక్గా కనిపించట్లేదు. చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి హెయిర్ షేప్ అని ఉంది. ఈ షేప్లో ఏంటంటే ఇక్కడ డయామీటర్ రూట్ అని ఉంది. అంటే దాని యొక్క డయామీటర్ అంటే రేడియస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ 1 mm అని ఉంది, అంటే 1 మీటర్. సో నేను దాని యొక్క డయామీటర్ అనేది తగ్గిస్తున్నాను. సో నేను 0.5 తీసుకున్నాను. 5 తీసుకుంటే సో నేను ఏంటంటే 0.3 తీసుకున్నాను. సో 3 ఏంటంటే మనకి కొంచెం గ్రాస్ లాగా కనిపిస్తుంది. అండ్ టిప్ అంటే ఏంటంటే మనకి గ్రాస్ యొక్క ఎండ్ పాయింట్. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి టోటల్గా గ్రాస్ యొక్క టిప్ అనేది మొత్తం దాని యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ డయామీటర్ స్కేల్ అంటే మనకి బాటమ్ ఎక్కడి నుంచి అయితే గ్రో అయిందో అక్కడి నుంచి టోటల్గా అది యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ గ్రాస్ అనేది చాలా తక్కువ పార్టికల్స్ ఉండడం వల్ల మనకి అంత రియలిస్టిక్గా కనిపిస్తలేదు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దగ్గర నేను ఒక 10,000 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ గ్రాస్ అనేది చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఓకేనా.